సికింద్రాబాద్ ఉజ్జయిని మహాకాళి ఆలయ పరిసర ప్రాంతాలను మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులతో కలిసి సందర్శించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాతరను విజయవంతంగా జరిపేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు తలసాని సూచించారు. రాజకీయాలకు ఆస్కారం ఇవ్వకుండా అందరం కలిసిమెలిసి లష్కర్ బోనాలను జరుపుకోవాలని మాజీ మంత్రి తలసాని పిలుపునిచ్చారు. బోనాల జాతరకు ఇతర దేవాలయాలకు డబ్బులు ఇచ్చే ఒరవడిని కేసీఆర్ ప్రభుత్వం ప్రారంభించిందని తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ప్రభుత్వానికి తలసాని సూచించారు. ఇది పవిత్రమైన మహాకాళి జాతరలో చరిత్ర. ఆ రోజు మలారా వ్యాధి వచ్చి చాలా మంది చనిపోతుంటే కలకత్తాలో ఉజ్జయిని పోయి అమ్మవారిని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ట రిటైర్ ఆడిన పరంపరగా కాబట్టి ఇక్కడ రాజకీయాలకు బాగులేదు, పార్టీలకు రాజకీయ నాయకులకు బాగులేదు. ఇది మన అందరి పండుగ, అందరం కలిసి కానీ రాజకీయ విభేదాలు రాజకీయాలు లేనిపోయిన సమస్యలు పెట్టుకోవడం మన పండుగ యొక్క పవిత్రతతో దెబ్బతింటుంది. కాబట్టి అందరం కలిసి చేస్తాం. మన గవర్నమెంట్ ఉన్నప్పుడే సిటీలో ఉన్నటువంటి అన్ని ప్రైవేట్ దేవాలయాలు వాళ్ళు కూడా చందాలు వసూలు చేయరు, గవర్నమెంట్ మీకు సహకారం చేస్తారన్న ఉద్దేశం. ఆ రోజుల్లో నేనేం చేసిన అంటే మహాకాళి టెంపుల్, వల్కంపేట ఎల్లమ్మ టెంపుల్, గోల్కొండ దేవస్థానం, వీళ్ళు మా దగ్గర కూడా డబ్బులు లేవు అనేటువంటి పరిస్థితి ఉంటుందని వాళ్ళకు కూడా చెక్కులు ఆ రోజు 10 లక్షల రూపాయల చెక్కు అది యథావిధిగా కొనసాగుతుంది వాళ్ళకు కూడా. ఎందుకంటే వాళ్ళ దగ్గర కూడా డబ్బులు ఉంటే ఇంకా బ్రహ్మాండంగా చేస్తుంది, కాస్తంగా ఉంటుంది. అవన్నీ యథావిధిగా రాకుండా తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తే తప్పకుండా మీటింగ్ వారి సందర్భంలో తీసుకొని జాతర మరి బ్రహ్మాండంగా జరగాలనేటువంటి నేనేమంటా ఇది పవిత్రమైన